చెప్పండి గోపి. హాస్పిటల్కి రాలేదు? ఈ రోజే కాదు, ఇక ఎప్పుడు రావద్దని అనుకుంటున్నాను. అదే ఎందుకు దీపిక? గోపి ప్లీజ్ అర్థం చేసుకోండి. డోర్స్ వేసున్నాయి, ఆటోలు చూద్దాం. పద. అర్థం చేసుకున్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను. కానీ నేను ఇంతకన్నా దూరం వెళ్తే బాగోదు. అత్తా, ఇది అదే. ఏదే? స్టెథోస్కోపు. ఇంటికొస్తే తిట్టి పంపించానని చెప్పానా? అవునా? అదే దీపిక ఏకంగా ఇంటికే రప్పించుకుంది. చాలా దూరం వచ్చేసారు. లోపలికెళ్ళి కడిగేస్తాను. ఓయ్ ఉండవే, ఆవేశపడకు. ముందు వాళ్ళని అబ్జర్వ్ చేద్దాం, ఎంత దిగజారారో తెలుస్తుంది. శృతికి ఆవేశం ఎక్కువ దీపిక, అందుకే నీ గురించి తెలియక నోరు జారింది. శృతి అన్నందుకు బాధ లేదు. అలా అని నేను మీ హాస్పిటల్లో వర్క్ చేయాల్సిన అవసరమూ లేదు. అత్తా, మాట్లాడుకుంటున్నారు. ఏమీ వినపడట్లేదే. అబ్బా ఉండవే, ఏదో నీ కొంప ముచ్చే టాపికే నడుస్తుంది. ఎలా అత్తా? ఉండు ఉండు. శృతి పిచ్చి దీపిక, కానీ మంచిది. నా భార్య ప్రవర్తనకి నేను నీకు సారీ చెప్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. అత్తా, ఏమీ వినిపించట్లేదు. ఆకు ఆకు. అలా మాట్లాడొద్దు గోపి. మీరేంటో నాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు. నేను మీ నుండి సారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీ లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నాను. అత్తా, ఇంతసేపు మాట్లాడుతున్నారంటే ఏదో ఉందత్తా. ఇది ఆయన్ని వల్లో వేసుకుంది, కన్ఫర్మ్. అదే కదే నేను అంటున్నాను. లేదత్తా, నేను లోపలికెళ్తాను. అక్కడ ఏం జరుగుతుందో నిలదీస్తాను. వద్దు ఉండు. ఇక్కడి నుంచి వాళ్ళ మాటలేంటో నేను చెప్తానుండు. అదే నిజమైతే నువ్వదే కోరుకుంటే నువ్వు హాస్పిటల్కి రావాలి. నువ్వు నాకు కావాలా? అంత మాట అన్నాడా? చూసావుగా, సేమ్ లిప్సింక్. గోపి, శృతికున్నది ఆవేశం మాత్రమే కాదు, అనుమానం కూడా. నేను ఒప్పుకోను దీపిక. శృతిది అనుమానం కాదు, నా మీద ప్రేమ. నువ్వు అనుమానపడకు, ఇది నీ మీద నాకున్న ప్రేమ. అదే 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 మాట అంటున్నాడు. ఇక్కడ డబ్బింగ్ బేబీ. నువ్వు ఆ పిచ్చిదాన్ని పట్టించుకోకు. నీకు కావలసింది నేను. ఎప్పుడూ నీతోనే ఉంటానా. కానీ నన్ను మాత్రం వదిలిపెట్టద్దు, అంతే కదా అత్తా? ఈ బేబీ శిష్యురాలు అనిపించావే. శబాష్ శబాష్ శబాష్. ఇక నా వల్ల కాదత్తా. తాడో పేడో తేల్చుకుంటాను. దాన్ని జుట్టు బట్టి బయటికి ఇడుస్తాను. అయ్యో కూల్ కూల్, ఆగు. ప్లీజ్ దీపిక, అర్థం చేసుకో. నా మీదున్న ప్రేమతో తను అలా బిహేవ్ చేసిందే తప్ప నీ మీద అనుమానంతో కాదు. నేను హాస్పిటల్కొస్తాను గోపి. భార్యాభర్తల మధ్య కోపం, అసహనం, అలకలు ఏమైనా ఉండొచ్చు. కానీ అనుమానం మాత్రం ఉండకూడదు. మీ విషయంలో అస్సలుండకూడదు. ఎందుకంటే మీరు చాలా మంచివారు. థ్యాంక్స్ దీపిక. సారీ సారీ గోపి. చేత్తో జ్యూస్ ఇచ్చేదాకా వచ్చిందంటే ఇక నా వల్ల కాదు. శృతి శృతి ఆగు. వద్దత్తా, నన్ను ఆపొద్దు. శృతి ఆగు, ఇది టైం కాదు. నా మాట విను. శృతి. నేను చూసొస్తాను.
శృతి అడ్డు తప్పుకో. ఏమైంది ఇప్పుడు? తప్పుకో. ఏమే, షర్టు మీద జ్యూస్ పెడితే గుడ్డ ముక్కతో తుడుచుకుంటాడు కదే, ఆయనకి చేతులున్నాయిగా, నువ్వే తుడవాలా? నీ చేత్తో తుడిస్తే గాని తృప్తి ఉండదా? శృతి ఏం మాట్లాడుతున్నావు? తెలుగులో మాట్లాడితే తేట తెల్లం అవుతుందని ఇంకో భాష మాట్లాడట్లేదు. 3 నెలల నుంచి కనబడని నువ్వు ఇంతలోనే ఎక్కడి నుంచి ఊడిపడ్డావు? శృతి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళడానికి రాలేదు. ఈ రోజు తాడో పేడో తేల్చుకుందామనే వచ్చాను. ఏంటి ఏంటి నువ్వు తేల్చుకునేది? అసలేం జరిగిందని ఇంతలో ఎగురుతున్నావు? మీరిద్దరూ చేసేది ఘనకార్యమని ఊరడించాలా? శృతి మంచేదో చెడేదో తెలియకపోతే నోరు మూసుకోవాలి. హా? నోరెందుకు? కళ్ళు కూడా మూసుకుంటాను. తమరి రాజకార్యాలు యథేచ్ఛగా చేసుకోవచ్చు. శృతి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అవును, నాకు పిచ్చే. స్టెత్ ఎక్కడ పోయింది అంటే హాస్పిటల్లో మర్చిపోయాను అని బుక్క ఇస్తే నమ్మాను చూడండి. నాకు పిచ్చే. మీరు ఈవిడ గారింట్లో స్టెత్ మర్చిపోయారని, ఆవిడే ఈవిడ అని తెలిసినా ఉదయం సతీ సావిత్రిలాగా స్టెత్ ఇంటికి తీసుకొచ్చిచ్చినా నేను మీ దగ్గర నోరు మూసుకొని ఉన్నాను చూడండి. నాకు పిచ్చే. శృతి ప్లీజ్, నీకు నువ్వే ఊహించుకొని చిన్న విషయాన్ని పెద్ద చేయకు. హాస్పిటల్లో స్టెథోస్కోప్ మారింది కాబట్టి దీపిక ఇంటికొచ్చి స్టెథోస్కోప్ ఇచ్చెళ్ళింది. ఈ నిజాన్ని తెలుసుకోకుండా నువ్వు దీపికని నానా మాట్లాడినావు. అంటాను, 100 అంటాను. నమ్మించి నన్ను మోసం చేసి హాస్పిటల్కి వెళ్లాల్సిన మీరు సరాసరి దీనింటికి వచ్చారంటే ఏమనాలి? నేనిక్కడికొచ్చింది నీ వల్లనే. నువ్వన్న మాటలకి దీపిక హర్ట్ అయింది. తన బాధకి నా భార్య కారణం కాకూడదని నీ బదులు నేను సారీ చెప్పడానికి వచ్చాను. కానీ నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా నన్ను వెతుక్కుంటూ ఈ ఇంటికొచ్చి నన్ను అవమానిస్తున్నావు. ఇందులో అవమానమేముంది గోపి? ఏ భార్య అయినా తన భర్త విషయంలో ఈ మాత్రం జాగ్రత్త పట్టం తప్ప. మీరు మాట్లాడకండి. తను ఇలా అవ్వడానికి కారణం మీలాంటి అనుమానస్తుల వల్లే. భర్త విషయంలో జాగ్రత్త పడటం తప్పు కాదు, కానీ అనుమానం పడితేనే ఎవ్వరూ సంతోషంగా ఉండలేరు. నాది అనుమానమా? కాదు, నాకు నీ మీదున్నది ప్రేమే అని ప్రకటించుకున్నాను, నమ్మాను. కానీ నువ్వు దిగజారి మాట్లాడుతున్నావు. దిగజారిందెవరు గోపి? ఇంత దూరం వచ్చింది ఈ అమ్మాయికి సారీ చెప్పడానికి అంటున్నావు. నువ్వు సారీ చెప్పేంత తప్పు శృతి ఏమీ చేయలేదు. వయసులో పెద్దవారు, మంచి చెడు తెలిసిన వాళ్ళు నిప్పు గరిక కనిపిస్తే నీళ్లు పోసి ఆర్పాల్సింది పోయి విసినికడతో విసురుతున్నారు. ఇది సంస్కారం అనిపించుకోదు బేబీ గారు. వెంటనే శృతిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. కనీసం మీ గౌరవమైనా నిలబడుతుంది. గౌరవాలు మర్యాదలు అన్నంత మాత్రాన మీరు చేసిన తప్పు చెదిరిపోతుందా? శృతి వదిలే, నువ్వు వచ్చేసాయి. నువ్వు ఉండత్తా. ఈయన గారి మాటలకి నువ్వు కన్విన్స్ అవ్వద్దు. రమ్మంటున్నానా? రావే. మీరు తప్పించుకున్నాము అనుకుంటున్నారేమో. మీ తప్పుని ప్రూవ్ చేసేదాకా వదిలిపెట్టను. రావే. సారీ దీపిక. ఆ మాట మీరు చెప్పొద్దు గోపి. సారీ. తన మాటల్లో ఎక్కడైనా కీచెంత ఆలోచన కనపడిందా నీకు? అనుమానము అంటే నిందించలేను, జాగ్రత్త అంటే ఒప్పుకోనులేను. ఎందుకంటే రేపు ఉదయం మళ్ళీ నేను చూసే శృతి వేరు. అంతా మర్చిపోతుంది, కానీ ఆవేశాన్ని మాత్రం మర్చిపోదు. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. అర్థం చేసుకున్నాను గోపి. అందుకే హాస్పిటల్కి వస్తాను అన్నాను. కానీ ఈ తుంపర్లు కాస్త రేపు తుఫాన్గా మారితే అది నా వల్ల. నేను తట్టుకోలేను. అదే నా భయం. నీకు భయం ఉంది, కానీ నీ మీద ప్రశాంత్ మీద నాకు కాస్త బాధ్యత ఉంది.
ఇదంతా మనసులో నుంచి తీసేస్తావు అనుకుంటున్నాను. వస్తాను. ఏవండి, ఏంటొచ్చో? ఈ డ్రెస్సు అడ్రస్ ఏంటో చెప్పు. ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అవునా? అయితే వేసుకోవద్దులే. పార్టీకి కూడా రానక్కర్లేదు. చూడు, నీకిష్టం వచ్చినట్టు దిష్టి బొమ్మకి గుడ్డలు చుట్టినట్టు చీర కట్టుకొని రావడానికి నేను వెళ్తుండేది పేరెంటానికి కాదు, ప్రైవేట్ పార్టీకి. మీరు చెప్పినట్టే పార్టీకి వస్తానన్నాను కదండి. అసలేంటి ఉద్దేశం? నువ్వేదో పెద్ద త్యాగం చేస్తున్నాను అనుకుంటున్నావా? చూడు, నేను నిన్ను పార్టీకి రమ్మనలేదు. నువ్వు మారడానికి, నాకు నచ్చినట్టు ఉండడానికి ఒక అవకాశం ఇచ్చాను. మరి ధైర్యం ఉంటే వినియోగించుకో, లేదంటే విరమించుకో. అంతేగాని నన్ను ఇరిటేట్ చేయకు. ఒక్కసారి కాస్త ఆలోచించండి. ఏయ్, నేను కాదు ఆలోచించాల్సింది, నువ్వు ఆలోచించుకోవాల్సింది. నిన్ను మార్చుకోవడం సాధ్యమో అసాధ్యమో, నీ చెత్త ట్రెడిషన్ నుండి బయటికి రాగలవో లేదో నువ్వు తేల్చుకోవాలి. నాకు నచ్చినట్టు మెలగడం నీకు కష్టమో సుఖమో నువ్వంచనా వేసుకోవాలి. అంతేగాని నా టైం వేస్ట్ చేయొద్దు. అవుట్. పోనీ ఒక పని చేస్తానండి. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. నన్ను డ్రెస్లో చూస్తే బాగోదు. అత్తయ్య గారి కళ్ళు కప్పి వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి బయటి వరకు ఈ సారీలో వచ్చి అక్కడెక్కడైనా మీరిచ్చిన ఈ డ్రెస్ మార్చుకుంటాను. వెరీ గుడ్, బాగుంది ప్లాన్. మళ్ళీ సూపర్ సూపర్. నాటకానికి తెరదీసావుగా. నాటకం ఏంటండి? నేను చెప్తున్నది నిజం. నాటకం కాకపోతే దీన్నేమంటారు? పెళ్లికి ముందు నువ్వు ఆడిన డ్రామాల వల్లే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. నువ్వు అబద్ధాలు చెప్పి నన్ను మాయ చేసి నా జీవితంలోకి రావడం వల్లే నువ్వు నాకు ఇంత దూరంలో ఉన్నావు. ఇప్పుడు మారతాను, మార్చుకుంటాను అంటూనే మళ్ళీ నాటకం మొదలు పెట్టడానికి సిగ్గనిపించట్లా? ఇదంతా కేవలం అత్తయ్య గారి కోసం. 5 నిమిషాలంతే. ఓకే, ఇవాళ మా అమ్మ కోసం నాటకాలు ఆడతావు. మరి రేపు, ఎల్లుండి, ఆ తర్వాత ఈ ఇంట్లో మా అమ్మ ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. ఎన్నాళ్ళని కళ్ళు గప్పుతావు, ఎన్నేళ్లని అబద్ధం చెప్తావు. ఈ నాటకాలే నాకు పడవు. నువ్వు నాకు వద్దు అన్నాను, కానీ నువ్వు మారతానని ముందుకొచ్చావు. నా దారిలో నడుస్తానని నడుం కట్టావు. ఏమైంది? నీ మనసు మారనంటోంది, నీ గుండె జారిపోతోంది. ఇంకెందుకు ఈ చెత్త డిస్కషన్స్? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు నాకు నచ్చినట్టు ఉండలేని దానివి జీవితాంతం నాతో ఎలా ఉండగలవు? ఆలోచించుకో. నువ్వు నాతో రావడం అంటూ జరిగితే నేనిచ్చిన డ్రెస్లోనే రావాలి. అది ఈ ఇంట్లోనే వేసుకొని రావాలి. నేను వేసుకుంటానండి.
శృతి శృతి ఏమైంది నీకు? ఆపు, కారు ఆపు, నీకే చెప్పేది. శృతి చచ్చిపోతామే. దిగు. శృతి శృతి పిచ్చిగానే పట్టిందా నీకు? అవునత్తా, ఇంకాసేపు అక్కడే ఉంటే నిజంగానే పిచ్చి పట్టేది నాకు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ శృతి. ఆవేశపడితే పనులు జరగవు. ఆవేశపడకుండా వాళ్ళెదురు పడితే హారతివ్వనా? ఇన్నాళ్ళు నా జాగ్రత్తలో నేనుండాలని నా మొగుడు నాకే సొంతం అనుకుని అడుగడుగునా 1000 కళ్ళతో కాచుకొని కూర్చున్నాను. కానీ ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఆయన ఎలా బుకాయిస్తున్నాడో చూసావుగా? శృతి, ఇప్పటిదాకా అనుమానమే ఉండేది, కానీ ఇప్పుడు నా అనుమానాన్ని నిజం చేశాడు. నేను ఏ తప్పు చేయలేదంటే పోనీలే అని సర్దుకున్నాను. కానీ ఇక నా వల్ల కాదు. ఏకంగా దాని ఇంట్లోకి చొరబడ్డాడు అంటే ఇంకా నన్ను ఆపుతావేంటత్తా? ఆ మనిషి ఎలాంటి వాడో తెలియట్లేదా? తెలియకుండానే నాకు అనుమానం వచ్చి నీకు ఫోన్ చేశానా? తెలియకుండానే నీ మొగుడిని ఫాలో చేశానా? హద్దు మీరాడని తెలుసు, అడ్డదారి తొక్కాడు అని కూడా తెలుసు. తెలిస్తే అక్కడే తాడో పేడో తేల్చుకోవాలి కదా. నువ్వు నిలదీయాలి కదా. నన్నెందుకు లాక్కొచ్చావుతా? పిచ్చిదానా, అది పరాయాడదే. నీ మొగుడు దాని ఇంట్లో ఉన్నాడు. దాని ముందు నిన్ను ఒక్క మాట అన్నా పోయేది నీ పరువే. మగాడికి లేని పరువు ఆడదానికి ఎందుకత్తా? ఇంత జరిగినా తప్పును ఒప్పుకుంటున్నాడా? నిలదీస్తే సమాధానం చెప్తున్నాడా? ఎంతసేపు నన్ను తీసుకెళ్ళు అని అరుస్తున్నాడంటే ఎంత ముదిరిపోయాడో చూడు. మగాళ్ళ నైజమే అంత శృతి. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. తప్పు చేయాలని నిర్ణయించుకున్నవాడు పర్సు ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకుంటే అబద్ధాన్ని షర్ట్ జేబులో పెట్టుకుని తిరుగుతాడు. అలాగని అలా వదిలేద్దామా? ఎందుకు వదులుతాం? తప్పుని ఒప్పిస్తాం, అతనికి ముక్కుతాడు వేస్తాం. లేదంటే నా పేరు బేబీయే కాదు. లేదత్తా, ఇక చాలు. నా ఓపిక నశించింది. అబద్ధాలు చెప్పడంలో ఆరుతేరాడు. నిన్న స్ట్రెత్ కనిపించలేదని నిలదీశాను. హాస్పిటల్లో మర్చిపోయాను అన్నాడు. నమ్మాను, పిచ్చిదాన్ని. కానీ తెల్లారక ముందే అది స్ట్రెత్ తీసుకొని సరాసరి ఇంటికే వచ్చింది. కడిగి పారేశాను. ఊరుకుందా? ఇప్పుడు ఇంటికే రప్పించుకుంది. దాన్ని ఏమనాలి? ఆకర్షించేది ఆడది, హద్దుల్లో ఉండాల్సింది మగాడు. ఆ హద్దులు పెట్టాల్సింది పెళ్ళాం. చాలు. హద్దులు పెట్టడం వద్దు, ఆ మనిషితో కలిసి ఉండటమూ వద్దు. పద. ఎక్కడికి? మనింటికి. ఏంటి ఇది? మనింటికెళ్ళడమేంటి? ఇంకేం చేయను? సాధించాలి, ఆంక్షలు పెట్టాలి, అడ్డుకోవాలి. చీమ చిటుక్కుమంటే లేచి నిలబడేలా మొగుణ్ణి అలర్ట్గా ఉంచాలి. అది నువ్వు చేయాల్సిందే. చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటే నీ జీవితం కూడా నాలాగే అవుతుంది. ఆ కత్తి మీద కన్ను పడకుండా కండిషన్స్ అనే ఒరలో బంధించాలి. వాడి స్వేచ్ఛని హరించాలి. అప్పుడే నువ్వు మోసపోకుండా ఉంటావు. నీ మొగుణ్ణి నీ గుప్పిట్లో పెట్టుకున్న దానివవుతావు. అంతేకాని నువ్వు దూరంగా ఉంటే ఇంకా ఫ్రీ బర్డ్ అవుతాడు. తాడు తెంచుకున్న ఎద్దులాగా తాండవం చేస్తాడు. అది నీకిష్టమా? గుడ్. ముందు నువ్వు ఇంటికెళ్ళు. వెళ్ళేం చేయాలి? పెళ్లికి ముందు అగ్రిమెంట్ రాసిచ్చాడుగా, మొహాన విసిరికొట్టు. సమాధానం చెప్పమని నిలది. ఎందుకు దారిలోకి రాడో నేను చూస్తాను. అలాగే అత్త, నేనేంటో చూపిస్తాను.